ఓం శాంతి. నేను ఈ దేహాన్ని నడిపించే చైతన్య జ్యోతిని. కలియుగం అంతమవుతున్న ఈ సంగమ యుగంలో నాకు అతిపెద్ద సిద్ధి లభించింది. నా జీవితంలో ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలించుకుంటున్నాను. చుట్టూ కలియుగం అంధకారం ఉన్నా నేను దానికి ప్రభావితం కాని కమల సింహాసన అధికారిని. నేను సాక్షాత్ భగవంతుని చేత ఎన్నుకోబడిన దివ్య ఆత్మను. విజయం నా జన్మసిద్ధ అధికారం. విజయం నా భాగ్యం. ఈ లౌకిక ప్రపంచం, ఇక్కడి ఆకర్షణలు, వైభవాలు క్షణభంగురమైనవి. వీటిపై నాకు ఎలాంటి ఆశ లేదు, ఆసక్తి లేదు. ప్రపంచంలో ఉన్నప్పటికీ నాలో ప్రపంచం లేదు. భగవంతుడు నాకు ఇచ్చిన పరమార్థ మార్గమే నా నిరంతర సాధన. నా దృష్టి ఇప్పుడు కేవలం శివపురి వైపు ఉంది. నా గమ్యం ఆ పరంధామమే. నేను ఈ సృష్టి అనే కురుక్షేత్రంలో మాయతో యుద్ధం చేస్తున్న ఒక వీర యోధుడిని. స్వయం భగవంతుడే నా పక్షాన ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. నా తండ్రి, నా సద్గురు అయిన ఆ పరమాత్మ నాపై అపారమైన కరుణను కురిపించారు. నన్ను ఉన్నతమైన సిద్ధి స్వరూప ఆత్మగా తీర్చిదిద్దుతున్నారు. నా ఊపిరి, నా శ్వాస, నా ధ్యాస అంతా ఆ బాబా స్మృతినే. నా ప్రతి సంకల్పంలో, నా ప్రతి మాటలో, నా నడవడికలో ఆ భగవంతుడే తోడు ఉన్నాడు. నేను ఏం చేస్తున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా, నా వెనుక, నా తోడుగా ఆ తండ్రి సదా ఉన్నాడు. నా సర్వస్వం ఆయనకే సమర్పితం. బాబాతో నేను మాయా అనే అజ్ఞానపు చీకటిని, అంతర వికారాలని పూర్తిగా జయించాను. నేను కేవలం ఆత్మను మాత్రమే కాదు, ప్రకృతి పైన విజయం సాధించిన ప్రకృతిపతిని. అలసత్వాన్ని, అజ్ఞానాన్ని జయించిన నిద్రాచీతుని. నా మనసు సదా సంతోషంతో, దివ్య కాంతులతో వెలిగిపోతుంది. బాబా నుండి పొందిన ఈ దివ్య శక్తులతో అంతటా వ్యాపించిన అజ్ఞానపు అంధకారాన్ని నేను తొలగిస్తూ ఉన్నాను. నేను సదా సంతోషాన్ని వర్షించే సంతోష స్వరూప ఆత్మను. సాధనాలను ఉపయోగిస్తున్నా సాధనకు ఆటంకం కలిగించని ఆకర్షణమూర్తి ఆత్మను. ఇలా అన్నిటిపై
విజయం సాధించి స్వరాజ్యాన్ని పొందిన నేను భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారిగా, స్వర్గ రాజ్యాధికారిగా మారే చక్రవర్తిని. నేను సిద్ధి స్వరూప ఆత్మను. సదా విజీభవ ఆత్మను. ఓం శాంతి.